నిత్య స్తోత్ర పారాయణం. ఓం శ్రీమాత్రే నమః. ఈ ఆన్లైన్ తరగతులు శ్లోకాల బోధన మరియు భక్తి సంస్కృతి వ్యాప్తి కోసం రూపొందించబడ్డాయి. ప్రతి ఒక శ్లోకం ఒక స్తోత్రం లేదా వేదగ్రంథంలోని జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది. ఈ తరగతుల లక్ష్యం శ్రీలక్ష్మీ సహస్రనామం అర్థములతో చదవడం ద్వారా భక్తి ద్విగుణీకృతం అవ్వడమే కాక ఐశ్వర్యాన్ని సుఖసంపదలు ప్రసాదిస్తుంది. శ్రీరామరక్షాస్తోత్రం. ప్రతి శబ్దం శ్రీరాముని భక్తులను కవచంలా కాపాడుతుంది. శివానందలహరి. శివుడి అనుగ్రహం భక్తి అనే శుభకరమైన ఆనందం లహరి. సౌందర్యలహరి. ఆదిశంకరాచార్యుల రాసిన స్తోత్రం పార్వతీదేవి సౌందర్యాన్ని వర్ణించే శ్లోకాలు. తిరుప్పావై. ఆండాళ్ శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి ధనుర్మాసంలో చేసిన వ్రతంలోని 30 పాశురాల గీతాలు. శ్రీ అపరాజిత స్తోత్రం. విభూతి యోగ స్తోత్రం. దుర్గా సప్తశతి. అధర్మంపై ధర్మం చెడుపై మంచి గురించి చెప్పు శ్లోకాలు. దుర్గా సప్తశతి అనేది మధుకైటబుల సంహారం నుండి మహిషాసుర మర్దిని వరకు దేవి యొక్క విజయగాథను వర్ణించే శ్లోకాల పవిత్ర గ్రంథం. కనకధారా స్తోత్రం. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్లోకాలు. భక్తి గీతాలు మనసుని వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి. శ్లోకాల బోధనయాత్రలో మీరు భాగస్వాములైనందుకు ధన్యవాదాలు. వేద సాహిత్యం కేవలం మంత్రాలు కాదు, ఇది జీవన విధానం, ధర్మం, భక్తి మార్గం. ఈ ఆన్లైన్ తరగతులు ప్రతి ఇంటికి దేవాలయ వాతావరణాన్ని తీసుకువస్తాయి. భక్తి శ్రద్ధలతో చదువుకుంటే శాంతి, జ్ఞానం, ఐశ్వర్యం మన జీవితంలో నిత్యం నిలుస్తాయి. శ్లోకాలు, సహస్రనామాలు, భక్తి పాటలు నేర్చుకోడానికి నిత్య స్తోత్ర పారాయణం NSPలో నమోదు చేసుకోండి. క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా